అయితే దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాల వరకు కలిసి చదువుకుందాం. మొదటి నుండి 5 వచనాలు కలిసి చదువుకుందాం. వారు ఆ సముద్రమునకు అద్దరునున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధి నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంఖ్యలతో నేను ఎవడును వాని సాధుపరచలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడును వాని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తాను గాఢతో గాయపరుచుకునుచుండెను. తిరిగి మరొక మాట చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో చివరి భాగం 9వ వచనం అందరు కలిసి చదువుకుందాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ దేవా స్తోత్రములు. మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. ఇంతవరకు సహాయం చేశారు. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే పరిచర్యలో కృపనిచ్చారు. సాయంత్రము అద్భుతంగా సువార్త జరిగించినందులకై స్తుతులు. సువార్తలో ప్రభా పాలు పొందటానికి కృపనిచ్చారు. దేవా మీకు వందనాలు. తిరిగి ఈ యొక్క కృతజ్ఞత కూడికలో కావలసిన కృప దయచేయండి. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు. మాకు తోడుగా నీవు ఉన్నావని రుజువు చేసినందులకై వందనాలు. తిరిగి రెహబోతు ప్రార్థనా మందిరం ద్వారా జరిగిస్తున్న ఈ కార్యాలను బట్టి వందనాలు. దేవా, నీ బిడ్డలకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రములు. పరిచర్యను దీవించు. నీ దాసుడు కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించమని, పరిచర్యను నిండారులుగా దీవించమని వేడుకుంటున్నాను. తిరిగి అల్పుడును బలహీనుని ఎన్నికలేని వాడును మానవ మాతృను నా ఎడల నువ్వు కృప చూపించావు ప్రభా, రక్షించావు. రక్షణ సాక్ష్యమును కొన్ని నిమిషాలు నీ ప్రజలకు తెలియపరిచినప్పుడు నీ ప్రజల్లో రక్షణ లేని వారు రక్షణ పొందినట్లుగా సహాయం చేయమని దయకోరుతూ స్తుతులు చెల్లిస్తూ నా నోట నీ మాటలు ఉంచమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మాది వరగాని గ్రామం, గుంటూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరగానిలో జెహోషామా ప్రార్థనా మందిరం ఉంది. ఆరంభంలో మరి పెద్ద సేవకులు అక్కడ పరిచర్య చేశారు. స్టీవెన్ గారని ఢిల్లీలో ఉంటాడు ఇప్పుడైనా. ఆయన మరి వివాహం కాకమునుపు మా ఊర్లో చాలా కాలం సేవ చేశాడు. ఆ తర్వాత ఆయన ఉన్న దినాల్లో సండే స్కూల్ బాగా జరిగేది. సండే స్కూల్కి వెళ్ళేవాడిని చిన్నతనంలో. వెళ్ళేవాడిని కానీ కుదురుగా కూర్చునేవాడిని కాదు. పిల్లలందరినీ చెడగొట్టేవాడు నేను. తర్వాత ఎక్కువగా అల్లరి చేసేవాడిని. మధ్యలోనే వాళ్ళని సండేస్ క్లాస్లోంచి బయటికి తీసుకెళ్ళేవాడిని. అయినప్పటికీ వాళ్ళు చెప్పే మాటలు హృదయంలో అలాగే ఉండిపోయినాయి. దావీదు గురించి, యోనా గురించి, మరి అలాగా కథలు ఉన్నాయి కదా, ఆ కథలన్నీ చెప్పేవాళ్ళు. యేసు ప్రభువు నమ్ముకోకుండా చనిపోతే నరకం ఉంది. ఇది బాగా ముద్రించబడింది హృదయంలో. తర్వాత యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుందని చివరిలో వాళ్ళు ఒప్పుకోలు ప్రార్థన చేయించేవాళ్ళు సండే స్కూల్ టీచర్లు. ఇది ఎట్లా ఉంటుందంటే పోతాము పలుకుతామే కానీ లోపల ఏమి చేర్చుకునేది లేదు. ఏదో కొన్ని మాటలు అలా ఉన్నాయి. పిల్లలందరినీ చెడగొట్టేవాడిని కదా. స్టీవెన్ గారు నన్ను చాలాసార్లు కొట్టాడు.
స్టీవెన్ గారు కొట్టాడు, చెవులు మెలేసేవాడు. దేవుని సేవకులు. పరిశుద్ధులు దేవుని వాక్యంలో ఉన్న మాట ఏందంటే నీతిమంతులు కొట్టుట తైలాభిషేకం అని కూడా వాక్యంలో రాయబడింది. నిజంగా దేవుని బిడ్డలు కొట్టటం మంచిది. తర్వాత భోజనం కోసం ప్రార్థనకెళ్ళేవాళ్ళం. సండే స్కూల్‌కి ఆటకాయతనంగా వెళ్ళేవాళ్ళం. భక్సింగ్ గారు వచ్చారంటే మీటింగ్ పెడతారు. ఆలుగడ్డ కుర్మా చేసి పలావ్ వండుతారు. దానికోసం వెళ్ళేవాళ్ళం. చివర్లో పోయి కలిసేవాళ్ళం చిన్నతనంలో. మాది చాలా పేదరికమైన కుటుంబం. మా నాన్న పనికెళ్ళేవాడు కాదు. మా అమ్మ మాత్రం పనికెళ్ళేది. మా నాన్న కూడా వెళ్తాడు కానీ పేకాటకు కూలికెళ్తాడు. అందరూ ఎవరు ఆట ఆడితే మా నాన్న కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూలికి ఆడతాడు. అందును బట్టి మా కుటుంబం చాలా దరిద్రతలో ఉండేది. మా అమ్మ ఒక్కతే కష్టపడి పనిచేసేది. పేదరికాన్ని బట్టి నా ప్రవర్తన కూడా మంచిగా ఉండేది కాదు. చిన్నతనం నుంచి దొంగతనాలు చేసేవాడిని. చాలా మోసం చేసేవాడిని. తల్లిదండ్రులను ఇంకా ఎంతో మోసం చేశాను. తల్లిదండ్రులకు ఒక్కడినే కొడుకును కాబట్టి వాళ్ళు ఎక్కువగా నన్ను కొట్టేవాళ్ళు కాదు. భయపడేవాళ్ళు. వాళ్ళని బాగా భయపెట్టేవాడిని. సరే ఇది ఇలా ఉంటే వయసు పెరిగే కొద్దీ ఇంకా చెడ్డ సావాసాలు ఎక్కువైనాయి. ఆ చిన్న వయసులోనే మా ఊర్లో ఇస్రాయేల్ గారు అని ఒక ఆయన సేవ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు మాచర్లో ఉన్నాడు ఆయన. ఆయన పిల్లలందరి చేత మొక్కలు బీకిస్తూ ఉంటే ఆ మొక్కలు బీకటానికి నేను కూడా వెళ్ళాను. నీళ్లు తాగదామని ఆ గుడిసెలోకి వెళ్ళగానే అందులో పాపం ఆయన చొక్కా తగిలిచ్చి ఉంది. బన్నీ మీద పని చేపిస్తున్నాడు పిల్లలందరి చేత. అందులో రూ. 5 ఉన్నాయి. రూ. 5 తీసుకున్నా. చిన్నప్పటి నుంచి ఇలా దొంగతనాలు చేసేవాడిని. రూ. 5 తీసుకున్నాను. ఇంక వెళ్ళిపోయాను. అప్పుడు సుమారు నా వయసు 10 ఏళ్ళు ఉండొచ్చు, 11 సంవత్సరాలు ఉండవచ్చు అంతే. 26 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మందిరంలోకి వెళ్ళటానికి నాకు రూ. 5 గుర్తొస్తా ఉంటే అందుని బట్టి నేను వెళ్ళేవాడిని కాదు. చదువు అవ్వలేదు. 7 వరకు చదువుకున్నాను కానీ మా అక్షరానికి, యా అక్షరానికి, బాకు, చాకు తేడా తెలియదు. పలకటం కూడా రాదు. అందుని బట్టి పంతుళ్ళు నన్ను బాగా కొడతారు. చిన్నప్పటి నుంచి కొద్దిగా బొద్దుగా ఉండేవాడిని. వాళ్ళకి ఇంటికాడ ఏ సమస్యనో నన్నే పిలిచి కొట్టేవాళ్ళు. బాగా నేను ఆ దెబ్బలకు తట్టుకోలేక బడి మానుకొని తిరుగుతా ఉంటే మా అమ్మ నన్ను కొట్టిద్ది. "నువ్వు కలెక్టర్ కావాలరా" అంటది. అసలు అక్షరాలే రావు, కలెక్టర్ ఎట్ట అవుతారు నేను? మా నాన్న ఎగతాళి చేస్తాడు మా అమ్మని. "నువ్వే వాడిని చెడగొడుతున్నావని." సరే ఇట్లా గడుస్తూ ఉంది. మా నాన్న పేకాట అలవాటు ఉంది కదా. కాలక్రమేణా నాకు చిన్నతనంలోనే పేకాట అలవాటైంది. మా నాన్న సారా తాగితే మా అమ్మకు ఒక్కదానికే తెలుసు, ఎవరికి తెలియదు. ఇక నన్ను సారాకి పంపిస్తాడు మా నాన్న. "రేయ్ సుబ్బారావు కొట్టుకెళ్ళి ఒక చెమ్ము ఒక డ్రామున్నర అది కొలత బుడ్లు ఉంటాయి అన్నమాట. డ్రామున్నర సారాయి పోసురారా" అంటే నేను చెమ్ముతో తీసుకొద్దు అనుకునేవాడిని. మా నాన్న ఎంత తాగినా కానీ కదలకుండా ఉంటాడు. మా నాన్న లక్షణాలు నాలో కూడా ఉంటాయి అని చెప్పి వత్తు కొద్దిగా తాగి దానిలో నీళ్లు పోసుకొని వచ్చేవాడిని. ఏమయ్యేది కాదు. కొద్దిగే కదా, ఏమయ్యేది కాదు. ఇట్లాగా మా నాన్న సారాయి తాగేవాడిని. మా నాన్న జేబులో పొగాకుంటే పొగాకు కూడా తీసుకొని తాగేవాడిని. చిన్నతనం నుంచి చెడ్డ లక్షణాలు ఉన్నాయి. యుక్త వయసు వచ్చేలేకే అవి ఎక్కువైపోయినాయి. నాకు ఎలా ఉంటుందంటే నేను సారాయి తాగితే ఎవ్వరికి అనుమానం రాదు. ఎవ్వరికి అనుమానం రాదు. దగ్గరుంటే వాసనతో తప్పితే ఎవరికి అనుమానం రాదు. ఎంత తాగుతానంటే ఆ రోజు అన్నం తినను, అదే తాగుడు. ఇక 2 రోజులు 3 రోజులు తాగుడు పేకాట, తాగుడు పేకాట. కష్టపడి పని చేస్తా ఇవన్నీ కూడా అటే వెళ్ళిపోతా ఉంటాయి. వీడు పెళ్లి చేస్తే మాట వింటాడని చెప్పి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే మాట వింటా ఎందుకు వింటాం? మాట వింటారు. పెళ్లి చేస్తే మాట వింటారా? స్వతంత్రం. ఇంకేం లేదు. ఇక నా దెబ్బకు తట్టుకోలేక మా అమ్మ నాన్నోళ్ళు వాళ్ళు వేరుగా వండుకుంటాను, నీది నువ్వు వండుకో అన్నారు. ఎన్ని రోజులు వండుకుంటాం? ఒక వారం డబ్బులు ఉంటే మాత్రం నాదే అంటారు. తర్వాత డబ్బులు లేకపోతే మళ్ళీ వాళ్ళలోకి పోతాం. ఇక మా నాన్న "అరే నీకు సిగ్గులేదురా" అంటాడు. ఒక కొడుకుని ఎట్ట పోగొట్టుకుంటారు? అట్లాగే చూస్తామంటే నా ప్రవర్తన ఎక్కువైపోయి, దుర్వ్యసనాలు ఎక్కువైపోయి దేహమంతా పాడైపోతుంది. తాగుడుకు పూర్తిగా బానిసైపోయాను.
ఇక చివరి స్థితిలో ఇక ఇట్ట వణుకొచ్చేసింది. 26 సంవత్సరాల వయసుకి ఇట్ట వణుకొచ్చింది. తాగితేనే నిలబడగలను, పని చేయగలను, లేకపోతే పని చేయలేను. తర్వాత ఆరోగ్యం పాడైపోయింది. తర్వాత నేను చెడ్డోడినని పేరు కలిగింది. ఇక నా భార్య గూడా అంత ఇష్టంగా లేదు. మా నాన్నే ఆమెని వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికాడ వదిలిపెట్టొచ్చాడు. కుటుంబం వేరైపోయింది. వీళ్ళు గూడా తోలేశారు. ఒక కొడుకును ప్రేమించటంలా. ఒక ఊర్లో ఒకసారి మా బంధువులవుతారు. ఆయన చనిపోతే యవ్వనస్తుడు మా నాన్న అన్నాడు గదా! "ఒరేయ్! మంచి మంచోళ్ళు చచ్చిపోతున్నా నువ్వు చావట్లేదురా" అన్నాడు ఒక కొడుకుని. ఎందుకంటే అంతగా వాళ్ళని హింసించాను, వేధించేవాడిని. ఇక దేశదిమ్మరిలాగా తిరుగుతా ఉండేవాడిని. త్రాగుడు, పేకాట. ఒక్కోసారి డబ్బులు లేక ఆ తుమ్మ చెట్టు కిందో, లేకపోతే ఆ పేకాట గుడిసెలోనో పనుకుంటే కలొచ్చేది. ఏమనంటే పేకాట ఆడినట్టే కలొచ్చేది. పేక ముక్కలే కనపడతాయి. సారా తాగినట్టే కలొచ్చుద్ది. ఇక తీరా నా జీవితం ఎలా అయిపోయిందంటే సేనాను దయ్యాలు పట్టిన వాని జీవితం మాదిరిగా తయారైపోయింది. ఎవడు వాడిని సాధుపరచలేకపోయారు. నన్ను కూడా ఎవ్వరు సాధుపరచలేకపోయారు. అంతరాలు కట్టేవాళ్ళు. మా అమ్మ కనపడ్డ పాస్టర్ గారిని పెంతుకోస్తు సంఘానికి వెళ్ళేది. కనపడ్డ పాస్టర్ గారిని తీసుకొచ్చి నా నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయించేది. వినేవాడిని కాదు, లోబడేవాడిని కాదు. నా రూపం చాలా వికారంగా ఉండేది. ఇటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో నేను చిక్కుకొని నన్ను నేను విడిపించుకునే స్థితిలో ఉన్నాను. ఇద్దరు అమ్మాయిలు కలిగారు. వాళ్ళకు సంతోషం లేదు, నాకు సంతోషం లేదు, నా భార్యకు సంతోషం లేదు. ఎలా ఉందంటే చాలా దుర్భారమైనటువంటి జీవితం, అసహ్యకరమైనటువంటి జీవితం. అయితే ఇటువంటి సమయంలో ఇలా వణుకుడు వచ్చింది. ఈ వణుకుడు తగ్గట్లేదు. తర్వాత క్రమక్రమముగా నా దేహమంతా పాడైపోయింది. ఇక్కడ నొప్పి వచ్చేది. ఈ నొప్పి తగ్గాలంటే మందు తాగాల్సిందే. లివర్ డ్యామేజ్ అయింది. చాలా రోగాలన్నీ కూడా చుట్టుకున్నాయి. బ్రతుకుతాననేటువంటి అవకాశం లేదు. చచ్చిపోతాను ఖచ్చితంగా. అయితే ఇటువంటి సమయంలో నాకు సినిమాలంటే కూడా చాలా పిచ్చి. ఉదయం మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో ఇదంతా పోతే వాడు ఒక్కోసారి ఒక టిక్కెట్ మీద 2 ఆటలేస్తాడు. దానికి కూడా వెళ్ళి ఉదయం నుంచి రాత్రి 1 గంట వరకు బయటకు వస్తే కళ్ళు లాగుతూ ఉంటే జుమ్ముమని లోకమంతా తిరుగుతూ ఉంటుంది. అక్కడే పండుకునేవాడిని. ఎప్పుడుకో ఇంటికి వచ్చేవాడిని. ఈయన సమాధుల్లో జీవించినట్టుగానే నా బ్రతుకు కూడా అలాగే ఉంది. నన్ను ఎవరూ సాధుపరచలేకపోయారు. ఒకరోజు బాగా తాగి మా మామగారింటికి వెళ్ళి అక్కడ బూతులు తిట్టాను వాళ్ళని. వాళ్ళు బాగా కొట్టి నన్ను పంపించారు. ఈ దెబ్బలు తట్టుకోవటానికి నేనేం చేశానంటే మళ్ళీ ఆ మందు తాగుతూ వచ్చాను. మందు తాగితే ఇదంతా పట్టుకుపోయింది. ఇంకా ఊపిరి ఆడట్లేదు. ఆస్తమా పేషెంట్ ఊపిరి పీల్చుకున్నట్టుగా కొంచెం 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 పీల్చుకుంటా ఉంటే మా అమ్మ చూసి తట్టుకోలేక హాస్పిటల్కి తీసుకెళ్ళింది. హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ గారు అంటున్నాడు, డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి అంటున్నాడు కదా, ఏమైంది అంటే రాత్రి కొట్టారయ్యా. నిన్ను కొట్టారా? హే, అన్నీ బాగానే ఉండి వీడు దొంగోడమ్మా, వీడిని ఎవడు కొట్టలేదు అన్నాడు డాక్టర్ గారు. ఇక ఆ దెబ్బకు మా అమ్మ కూడా నా చేయి వదిలేసింది. అరే ఏంది ఇది, నేను ఏది నిజం చెప్పినా ఇప్పుడు నిజం చెబుతున్నాగా నన్ను అబద్ధం అంటున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ప్రేమించట్లేదు. ఈ సమయంలో నేను సినిమాకి వెళ్ళా. అసలు సినిమాకి వెళ్ళే పరిస్థితి ఏంటంటే కాదు, కానీ వ్యసనం అటువంటిది, దుర్వ్యసనం అటువంటిది. సినిమా చూడాలని నేను అయితే సినిమా చూడకుండా ఇంటికి పో అని ఒక మనసు చెబుతా ఉంది. అప్పటికి ఈ లివర్ నొప్పే కాదు కానీ ఈ గుండె పోటు వచ్చేది. బాగా బీడీలు తాగేవాడిని. సారా కానీ, పేకాట కానీ, సినిమాలు కానీ, కైనీలు కానీ, గుట్టకాలు కానీ, చుట్టపొగాకులకు సంబంధించినవి కానీ అన్నీ ఎక్కువ. అందరూ చూసి నన్ను ఏదో అనుకోవాలని చెప్పి అన్నీ ఎక్కువ చేసేవాడిని. సిగరెట్ని ఇలా ముక్కులో పెట్టుకొని లాగేవాడిని. ఊపిరితిత్తులు పాడైపోయినాయి. కైనీ గుట్టకాలు కలిపి బొగ్గన పెట్టుకొని నానబెట్టుకొని నవిలి మింగేవాడిని. ఒరే కిళ్ళి కిళ్ళి వేసుకొని ఉమ్మూస్తే విలువేముందరా, దాన్ని కూడా మింగాలరా అని చెప్పి అంత కఠినంగా ఒక సైకో లక్షణాలు నాలో కనపడతా ఉన్నాయి. సినిమా చూసి బయటకు వస్తున్నాను.
పరిస్థితి అంతా కూడా కళ్ళు దిమ్మెరు, కళ్ళు బోజరగమ్ముతున్నాయి, చెవులు దిబ్బిళ్ళెక్కినాయి. ఏమవుతుందో తెలియట్లేదు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నా తిండి లేదు. అయితే ఆ రోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఈరోజు చనిపోతున్నావు, చనిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు? ఈరోజు చనిపోతున్నావు, చనిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు? ఈ మాట నాకు వినపడుతుంటే నాకు ఇప్పుడు భయం వేసింది. చిన్నప్పుడు ఏం చెప్పారు? యేసు ప్రభు నమ్ముకోకుండా చనిపోతే నరకానికి పోవాలి. ధనవంతుడు లాజరు సందర్భం ఎక్కువగా చెప్పేవాళ్ళు. అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, దొంగతనాలు చేయకూడదని వాళ్ళు ఏదైతే చెబుతారో అవన్నీ నాలోనే ఉన్నాయి. సరే ఇప్పుడు ఏం చేయాలా? భార్య లేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు కూడా వదిలేశారు. నేను ఎలా బ్రతకాలా? బ్రతికే అవకాశం లేదు. తినటానికి తిండే లేదు. వైద్యం ఏడ నుంచి వచ్చిద్ది? డాక్టర్ గారు కూడా నేను నిజం చెబుతుంటే ఆయన అబద్ధం అని చెబుతున్నాడు. ఇప్పుడు ఏమైందంటే అంత రివర్స్ అయిపోయింది నాకు. నేను మంచి అంతే, నాకు అది చెడు ఎదురు వస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలా? ఒకప్పుడు మోసం చేశాను, ఇప్పుడు ఆ మోసం నాకు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్రతకాల, ఏం చేయాలా? అయితే నా మనసులోకి ఈ మాట గుర్తొచ్చింది. ఏమంటే, యేసు రక్తము ప్రతి పాపమును కడుగుననే మాట జ్ఞాపకానికి వచ్చింది. ఎప్పుడైతే ఈ మాట జ్ఞాపకానికి వచ్చిందో నేనేమనుకున్నానంటే, యేసు ప్రభువా నన్ను బ్రతికిస్తే నేను చర్చికి వస్తా, ఇంకింతే. యేసు ప్రభువా నన్ను బ్రతికిస్తే నేను చర్చికి వస్తాను అనగానే ఎట్లా ఉందంటే, ఎండలో ఉన్న మనిషి చెట్టు కిందకు వస్తే ఎలా ఉందో అలాగుంది. అరే ఎంత బాగుంది ఏంది అని చెప్పి నా జేబులో బీడీలు ఉంటే తీసి ఇరిసి పారేసి నేను అట్లాగా మెల్లిగా మనసులో ప్రార్థన చేసుకుంటూ అడుగులు అడుగేసుకుంటూ బస్ స్టాండ్కి వచ్చా. ఒక 10 రూపాయలు ఉన్నాయి. గుంటూరులో సినిమా చూసి బయలుదేరి ఇక మా ఇంటికి వచ్చేసాను ఆ 10 రూపాయల ఛార్జీతో. ఇంటికి వస్తే ఇంటికాడ ఎవరూ లేరు. ఒక్కడనే ఉన్నాను. ఉంటే రానిచ్చేవాళ్ళు కాదు ఇంట్లోకి. నేను ఒక్కడనే ఉన్నాను. తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్ళి మంచమని కానుకొని ప్రార్థన చేస్తున్నాను. ఏమని చేస్తున్నానంటే, యేసు ప్రభువా నన్ను క్షమించు. చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్పించారు కదా, యేసు ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపమును కడుగు. నేను ఇలా మొదలు పెట్టానో లేదో, ఎప్పుడెప్పుడో చిన్నతనం నుంచి నేను చేసినవన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి. ఎప్పుడెప్పుడో ఎన్నడూ చేసినటువంటి అబద్ధాలు, మోసాలు, నా దుర్వ్యసనాలు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చి నన్ను తొందర పెడతా ఉన్నాయి. మాకు ఒక అమ్మాయి ఉంది, చిన్న అమ్మాయి వ్యోలా. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత నాకు ఈ వణుకుడు జబ్బు వచ్చిందని చెప్పి ఆ అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేసేవాడు. ఆ సందర్భాలు గుర్తుకొచ్చి గుండెలు పగిలిపోయి బిగ్గరగా ఏడ్చి నా పాపం ఒప్పుకున్నాను. ఎంతసేపో తెలియదు కానీ సుమారుగా 2 గంటల కంటే పైన నా పాప స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ప్రియమైన వాళ్ళది ఏం జరుగుతుందంటే, మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఒప్పుకొని మళ్ళీ రేపు మళ్ళీ ఆనికి సిగరెట్ తాగినా, బీడీ కాల్చినా, సినిమాకి వెళ్ళినా, సారా తాగినా, ప్యాకెట్కి వెళ్ళినా మళ్ళీ అంతా కలుషితం అయిపోయింది కదా అని చెప్పి నేను అనుకుంటున్నాను కదా, యేసు ప్రభువా సారా మానుకోలేను, ప్యాకెట్ మానుకోలేను, దొంగతనాలు మానుకోలేను, సినిమాలు మానుకోలేను, మోసం అబద్ధాలు మానుకోలేను, బూతులు మానుకోలేను, ప్రభువా బీడీ సిగరెట్లు మానుకోలేను, ఇవన్నీ తీసివే ప్రభువా అని చెప్పి యేసు ప్రభుని అడిగి చివరిలో ఆమేన్ చెప్పాను. ఎప్పుడైతే నేను ఆమేన్ చెప్పానో ఇంకా నాకు ఎట్లా ఉందంటే హృదయంలో ఒక గొప్ప సంతోషం. ఎంత సంతోషం అంటే జక్కయ్య సంతోషించినంత సంతోషం. ఎంతో ఆనందంగా ఉంది. నా దగ్గర ఎవరు లేరు. భార్య వెళ్ళిపోయి, తల్లిదండ్రులు కూడా పనికి వెళ్ళిపోయారు. ఎవరు నన్ను ప్రేమించేవాళ్ళు లేరు. ఒక విచిత్రమైన మనిషిని, నన్ను ఎవరు మా కుటుంబీకులు కూడా దగ్గరికి చేరనిచ్చేవాళ్ళు కాదు. ఇటువంటి పరిస్థితిలో ఈ రీతిగా నాకు కలిగినటువంటి సంతోషం ఎంత సంతోషం అంటే అంత సంతోషం. ఇంకా నాకు చదువు సరిగా రాదు కదా, మా అమ్మ బైబిల్ ఉంటే మా అమ్మ బైబిల్ తీసుకుని చదువుతూ ఉండేవాడిని. సరిగా వచ్చేది కాదు, చదవాలని ప్రేరణ. ఇట్లా మీటింగ్ పెడితే ఏడకెళ్ళి కూర్చుంటే ఇక్కడ మాట్లాడేవాడు, ఆ చర్చికి వెళ్తే అక్కడ మాట్లాడేవాడు, ఇంకో చోటుకి వెళ్తే ఇంకో చోట మాట్లాడేవాడు. 7 గంటల 10 నిమిషాలకు ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్తాడు. ఆ వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడేవాడు. ప్రభువు నన్ను రక్షించాడు, నన్ను క్షమించాడు, చెదిరిపోయిన కుటుంబాన్ని తీసుకుని వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, నేను మారు మనసు పొందిన తర్వాత
నాకు ఎటువంటి సంతోషమో తెలుసా? చాలామందికి రక్షణ పొందిన తర్వాత బంధువులు దూరం అయిపోతారైతే నాకు అందరూ దగ్గరైపోయారు. నాతో పేకాటాడినోళ్ళు, సారా తాగినోళ్ళు, సినిమాలు చూసినోళ్ళు నా దగ్గరకు వచ్చి నీకెలా ఈ మనసు వచ్చింది, ఎలా నువ్వు మారిపోయావని అడిగేవాళ్ళు. అవన్నీ చెప్పడానికి సమయం లేదు ప్రియులారా. నా బ్రతుకు మార్చాడు, జీవితం మార్చాడు, నన్ను రక్షించాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది రోమాపత్రికలో, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికి ప్రభు అయ్యుండి ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. నా పట్ల కృప చూపించాడు, నన్ను రక్షించాడు, నా పాపమంతా ఆయన కడిగాడు, శుద్ధి చేశాడు. తర్వాత ఆయన నన్ను దేవుని సేవ కొరకు పిలిచాడు. చెదిరిపోయిన కుటుంబం సమకూర్చబడింది. ప్రియమైన వాళ్ళారా, మనసు మారింది, బ్రతుకు మారింది. అయితే నాకు స్వస్థత కూడా దేవుడే ఇచ్చాడు. ఏ మందులు వాడుకోవాలా, దేవుడు కొన్ని నెలల్లోనే నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, స్వస్థపరిచాడు. అప్పుడు 20 కేజీలు బరువు లేపలేని వాడిని దేవుడు నన్ను స్వస్థపరిచిన తర్వాత కింటా బస్తా భుజాన వేసుకొని నాట్యం ఆడేవాడిని. అంత బలం ఒళ్ళయ్యేది కాదు, అంత బలం ఇచ్చాడు దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. సేనాను దేవులు పట్టిన వాని జీవితాన్ని మార్చినట్టుగా ఆయన నా బ్రతుకును మార్చి, ఆయన కూడా దెకపోలిలో సువార్త ప్రకటించినట్లుగా నన్ను కూడా ఒక సువార్తికుడిగా చేశాడు. దేవుని వాక్యంలో దేవుడు నాతో మాట్లాడాడు. తిమోతి పత్రికలో శ్రమపడుము, సువార్తికును పని చెయ్యము అని చెబుతూ వచ్చాడు. ఇలాగా నాలాంటి త్రాగుబోతులు, చెడ్డవారికి ఆ సాక్ష్యం చెప్పుకుంటూ అనేక ఆత్మలు సంపాదించి దేవుని దగ్గర బహుమానం పొందాలని, దేవుని ఇంటికి వెళ్ళాలని ఇప్పుడు ఆశపడుతూ ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా, మీలో ఎవరైనా మారు మనసు అనుభవం లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, నామకార్థమైన స్థితిలో ఉండి దేవుని ఇంటికి వస్తూ మళ్ళీ ఈ పాపంలో ఉంటే మాత్రము శిక్ష తప్పించుకోలేరు. ప్రభు అన్నాడు నాతో, ఈరోజు చనిపోతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తావని. అదే ఈరోజు నీకు చివరి దినం కావచ్చు. ఈ దినమైన యేసు ప్రభు రక్తంలో నీ పాపములు కడుక్కో. యేసు ప్రభు నిన్ను శుద్ధి చేస్తాడు, నిన్ను రక్షించి నిత్య జీవానికి వారసునిగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్.